గుమ్మలక్ష్మీపురంలోని పురాతన శ్రీ నామాలేశ్వరుని దేవస్థానం అభివృద్ధికి గ్రామస్తులు ముందుకు వస్తున్నారు. మాజీ గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ దేవస్థానం గతంలో దాతల సహాయంతో నిర్మించబడగా ఇటీవల గ్రామానికి చెందిన లక్ష్మణరావు కాశీ నుండి శివలింగాన్ని బహుకరించారు. ఈ లింగ ప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెల 20వ తేదీన వేద పండితుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు. అదే రోజు భారీ స్థాయిలో అన్న సమారాధన కూడా చేపట్టనున్నారు. ఈ సందర్భంగా గౌరీశంకర్రావు మాట్లాడుతూ గ్రామంలోని అన్ని దేవాలయాల అభివృద్ధి కోసం ప్రజల సహకారంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ఆంజనేయ స్వామి దేవస్థానం, నామాలేశ్వరుని ఆలయం, గ్రామదేవత ఆలయాల అభివృద్ధి చెందాలని, గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళింగ వైశ్య సంఘ అధ్యక్షులు గుడ్ల హరిప్రసాద్, కాపు సంఘ పెద్దలు కొనిస సూర్యప్రకాష్, దోస్త్ మేరా దోస్త్ అధ్యక్షులు పాలక ప్రేమానంద్, సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోహనమ్మ గారి కుమారుడు బుడంకాయల శ్రీనివాసరావు గారు ఆయన ఈ రోజు శ్రీ నామాలేశ్వరుని గుడి వద్ద మోటార్ ఏర్పాటు చేయడానికి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. గౌరవనీయులు ఎప్పుడు కూడా గ్రామంలో ఎటువంటి కార్యక్రమం జరిగినా నేనున్నానంటూ ముందుకు రావడం ఆయన ప్రత్యేకత అండి. ఈ రోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఆలయానికి, ప్రతి సేవా కార్యక్రమానికి, అలాగే ముఖద్వారానికి, అలాగే కోవిడ్ సమయాల లాంటి కష్టకాలంలో రోహిణి అంబులెన్స్ లాంటి కార్యక్రమం కూడా ఆయన చేయడం జరిగింది. అలాగే స్కూల్ అభివృద్ధిలో కూడా ఆయన బాధ్యతగా వహించడం కూడా జరిగింది. అట్లాంటి వ్యక్తి ఈ రోజు గ్రామంలో పుట్టడం అనేది మేమెంతో సంతోషంగా భావిస్తున్నాము. మరి ముఖ్యంగా ఆయన జన్మదిన వేడుకలకు కూడా గ్రామంలో ఆయన లేక అక్కడ ఉన్నా కూడా ఇక్కడ చేస్తున్నామంటే ఆయన ప్రత్యేకత మీరు గమనించుకోవాలి. అలాంటి వ్యక్తిని కన్న తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి.